నేను నేను ఇక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడు. నేడు నేడు ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినప్పుడే నేడు. యేసుక్రీస్తు పుట్టకపోతే టైం లేదు. సోదరులారా, మోసపోకండి. ఈ బోధ సరైన బోధ కాదు. బ్రదర్ జేమ్స్ అంటే బ్రదర్ ఆర్ వంశీ. మీకు బైబిల్ తెలియదు. వీళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి పనిలో లేరు. వీళ్ళు నిత్య నరకానికి తీసుకెళ్లేటువంటి పనిలో ఉన్నారు. జాగ్రత్త, ప్రతి క్రైస్తవునికి జాగ్రత్త. తండ్రి కనగా వచ్చిన వాడు కుమారుడు అవుతాడు. క్రీస్తు కుమారుడు కాబట్టి కుమారుడు, దేవుని కుమారుడు అనే పదం ప్రయోగించబడింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరికి క్రీస్తు నామాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలవరపరిచేటువంటి, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు నేను మీకు రాసి ఉన్నాను. 1వ శతాబ్దంలోనే యోహాన్ గారు రాస్తున్నారు. యోహాన్ రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు నేను మీకు రాసి ఉన్నాను అంటున్నాడు. అసలు ఏ విధంగా మోసపరుస్తున్నారు? ఏ విధంగా మోసపరుస్తున్నాడంటే దాని పై వచనంలో 1 యోహాను 2:22లో ఏంటంటే, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవడు క్రీస్తు విరోధి? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. వీళ్ళు ఏమంటున్నారు చెప్పండి? క్రీస్తు విరోధులు వీళ్ళు. ఎవరు వీళ్ళెవరంటే ఎవరిని ఒప్పుకోరు వీళ్ళు? తండ్రిని తండ్రి అని, కుమారుడు అని ఒప్పుకొనని వీడే. ఎవడు? ఇలాంటి వాడే. మిమ్మును మోసపరిచేటువంటి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా. క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళే ఏమని మోసపరుస్తున్నారు? తండ్రిని కుమారుని ఒప్పుకోవట్లా వీళ్ళు. తండ్రిని కుమారుని ఎలా ఒప్పుకోవట్లేదని అంటున్నానంటే, వీళ్ళిద్దరు సమానం అంటున్నాడు. తండ్రి కుమారుడు ఇద్దరు సమానం అంటున్నారు. వీళ్ళిద్దరు ఈక్వలే అంటున్నాడు. కానీ వీళ్ళిద్దరు ఈక్వలా? తండ్రి కుమారుడు ఇద్దరు ఈక్వలా? సమానమా? సమానం కాదు. తండ్రి ఉన్నాడని చెప్పి ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు కుమారుడై ఉన్నాడని చెప్పి ఒప్పుకోవాలి. తండ్రి ఎప్పుడవుతాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తండ్రి అని ఎప్పుడు పిలువబడతాడు? యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి తండ్రి అని పిలువబడుతున్నాడు. తండ్రి కన్నాడు కాబట్టి యేసుక్రీస్తు కుమారుడు అని చెప్పి పిలువబడుతున్నాడు. తండ్రి ఉన్నాడని ఒప్పుకోవాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కుమారుడు అని ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరూ కుమారుడని కానీ, యేసుక్రీస్తుని కుమారుడని కానీ ఒప్పుకోవట్లే. వీళ్ళు సమానం అంటున్నాడు. తర్వాత తండ్రి గొప్పవాడు, నన్ను పంపినవాడు గొప్పవాడు, నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను కుమారుడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ 2 విషయాలను ఒప్పుకోవట్లే. తండ్రిని ఒప్పుకోవట్లే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కుమారుని ఒప్పుకోవట్లే. ఈ 2 ఒప్పుకోకుండా ఏమంటున్నారు? ఇద్దరు సమానమే, ఈక్వలే. ఏ విధంగా అయితే నిత్య జీవం, తండ్రి ఏ విధంగా అయితే నిత్య జీవం కలిగి ఉన్నాడో, తర్వాత యేసుక్రీస్తుకు అధికారాన్ని ఇచ్చాడు తండ్రి. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం నాకు దేవుని చేత ఇవ్వబడిందని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు. వీళ్ళ బోధ ఎలా ఉందంటే, ఇది క్రీస్తు విరోధులు వీళ్ళు. బ్రదర్ జేమ్స్, బ్రదర్ వంశీ, వీళ్ళిద్దరు క్రీస్తు విరోధులు. మిమ్మల్ని వాళ్ళ సంఘంలో మోసపరుస్తున్నారు. ఇలాంటి బోధ చేసి. ఎలాంటి బోధ చేసి? తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అని ఎప్పుడు పిలువబడతాడు చెప్పండి? తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అని ఎప్పుడు పిలువబడతాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రిని ఏ విధంగా, పరలోకమందు ఉన్న మా తండ్రి అని ఎందుకు అంటున్నాడు? దేవుడు కంటే, తండ్రి అయిన దేవుడు కనగా వచ్చిన వాడు కుమారుడు, అందుకు పిలువబడతాడు దేవుని కుమారుడు అని చెప్పేసి. ఎక్కడుంది అది? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రికలో 5:5 నీవు నా కుమారుడవు, నేను ఇక్కడ ఎవరు? తండ్రి అయిన దేవుడు. నేడు ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టినప్పుడే నేడు. యేసుక్రీస్తు పుట్టకపోతే టైం లేదు. యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి టైం పుట్టింది, అప్పుడే నేడు అంటున్నాడు. నిన్ను కని ఉన్నాను, కన్నాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు కన్నాడు కాబట్టి యేసుక్రీస్తు కుమారుడు అని పిలువబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తును నువ్వు ఏమని ఒప్పుకోవాలి?
నువ్వు కుమారుడని ఒప్పుకొని తిరాలి. నువ్వు కుమారుడని ఒప్పుకోవట్లే. నువ్వు ఇద్దరు ఈక్వల్ అంటున్నావు. అసలు ఇక్కడ తండ్రి కనకపోతే యేసుక్రీస్తు ఎక్కడొస్తున్నాడు? యేసుక్రీస్తు కనబడట్లా నీకు. తండ్రి కుమారుడిని కనకపోతే, యేసుక్రీస్తుని కనకపోతే యేసుక్రీస్తు కనబడట్లా. యేసుక్రీస్తు కనబడకపోతే పరలోకం కనపడదు. పరలోకం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తుకి తండ్రికి పరలోకం అవసరం లేదు. యేసుక్రీస్తు నందు నిత్య జీవం పొందడానికి పరలోకాన్ని సృష్టించాడు. పరలోకంలో నిత్యం మీరు బతుకుతారని చెప్పేసి అప్పుడు పుట్టింది పరలోకం. యేసుక్రీస్తుని చూసి తండ్రి అయినటువంటి దేవుడు పరలోకాన్ని చేశాడు. సామెతల గ్రంథం, సామెతలు 8:31, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటుంది. ఇది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. ఆయన కలగజేసిన, తండ్రి కలగజేసిన పరలోకం ఎవరిని బట్టి కలగజేసినాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును బట్టి. ఎందుకు? కన్నాడు కాబట్టి. నేడు నిన్ను కని ఉన్నానని చెప్పి ఉన్నాడు కాబట్టి. యేసుక్రీస్తును బట్టి నీకు నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం యేసుక్రీస్తుని బట్టి ఆలోచన కలిగింది. అది ఎఫెసీ 1:4-6లో ఎవరిని బట్టి? ఎవరి ప్రేమ చేత క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆయన ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా నిలబెట్టాలని కోరుకున్నారు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. పరలోకం ఎవరిని ద్వారా పుట్టింది? యేసుక్రీస్తుని బట్టి. పరలోకానికి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తుకి అవసరం లేదు పరలోకం, తర్వాత తండ్రికి పరలోకం అవసరం లేదు. నీకు ఇవ్వడానికి కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తలులతో ఏమని చెప్పాడు? మీ నిమిత్తం నేను గదులను సిద్ధపరచ వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, మీకోసం కట్టడానికి పరలోక రాజ్యంలో మీకు నా ద్వారా నిత్య జీవం. నన్ను నమ్మారు కాబట్టి, నా మాటలను నన్ను నమ్మారు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నాకు తండ్రి అవుతాడు. నేను కుమారుణ్ణి, కనగా పుట్టినగా వచ్చిన కుమారుని మీరు నన్ను నమ్మారు కాబట్టి మీకోసం నిత్య జీవం, నా ద్వారా నిత్య జీవం ఉందని చెప్పి యేసుక్రీస్తు చెప్పి స్థలాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరచడం కోసం వెళ్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేను యేసుక్రీస్తుని నమ్మినాం, మనకు స్థలం ఆడ సిద్ధపరచబడుతుంటుంది. ఇలాంటి వాళ్ళు మోసపరిచేవాళ్ళు. తండ్రి ఉన్నాడని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ఉన్నాడని ఒప్పుకోవాలి. తండ్రి కనగా వచ్చిన వాడు కుమారుడు అవుతాడు. క్రీస్తు కుమారుడు కాబట్టి కుమారుడు, దేవుని కుమారుడు అనే పదం ప్రయోగించబడింది. కంటేనే యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు నువ్వేమని చెప్తున్నావు నీ బోధలో? మీ బోధలో ఏంటి? క్రీస్తు విరోధి బోధ ఏంటి? తండ్రిని కుమారుని ఒప్పుకోవట్లా. వీళ్ళిద్దరు ఈక్వల్, సమానం అంటున్నావు. సమానం ఎప్పటికీ కాదు. తండ్రే గొప్పవాడు. ఎవరి చేత పంపబడ్డానని చెప్పేసి యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో ఏమని చెప్పాడు? తండ్రి నన్ను పంపాడు, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు. జాగ్రత్త బ్రదర్ వంశీ అండ్ బ్రదర్ జేమ్స్, క్రీస్తు విరోధులు మీరు. కుమారుని ఒప్పుకోవాలి. కుమారుని ఒప్పుకుంటున్నావని నువ్వు అంటే అది తండ్రికి పుట్టినవాడు అవుతాడు. ఆ వాక్యంలో నువ్వు తండ్రి కనగా వచ్చిన వాడికి యేసుక్రీస్తు అవుతాడు. ఈ యేసుక్రీస్తుని బట్టి నీకు నిత్య జీవం ఉందని తెలియబడినాడు. ఈ యేసుక్రీస్తుని బట్టి నీకు పరలోకం ఒకటి ఉందని చెప్పి తెలియబడింది. నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నావు అంటే నీకు నిత్య జీవం ఇవ్వడం కోసమే నువ్వు క్రైస్తవునిగా పిలువబడుతున్నావు. లేకపోతే ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తుని? నమ్మాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళిద్దరు ఉన్నారు. నువ్వు తండ్రి అనే ఒప్పుకోవాలి, యేసుక్రీస్తుని కుమారుడనే ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు ఈక్వల్ అని ఏ క్వశ్చన్ నువ్వు హైరార్కీ లెవెల్లో ఏ క్వశ్చన్ వీళ్ళిద్దరూ. ఇంకో మాట చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు మొత్తం సమస్తాన్ని అంతా ఇచ్చిన తర్వాత దేవునికి, 1 కొరింథీ 15:27-28లో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచాడు, ఇంక్లూడింగ్ పరలోక రాజ్యం సహా అన్ని అధికారాలతో సహా సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప, అంటే తండ్రి గొప్పవాడు, ఆయనకు సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. తండ్రి గొప్పవాడని చెప్పేసి నేనే మొత్తం అంతా సమస్తానంతా ఈయన కింద ఉంచినాడు తప్ప ఎవరి ఈ సమస్తాన్ని లోపరిచి మొత్తం క్రీస్తు కింద పెట్టింది? తండ్రి పెట్టాడు. అలాంటి తండ్రికి సమస్తము లోపరిచిన దేవునికి తానే యేసుక్రీస్తే లోబడును, గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పవాడు, హైరార్కీ లెవెల్లో తండ్రి నాకంటే గొప్పవాడు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. కానీ నువ్వేమని చెప్తున్నావు? నిత్య జీవం ఉందని, యేసుక్రీస్తులో నిత్య జీవం ఉందని ప్రతి క్రైస్తవునికి తెలుసు. లేకపోతే యేసుక్రీస్తుని మేమెందుకు నమ్ముతాం? నమ్మాల్సిన పనేమొస్తుంది? కుమారుడు అని ఒప్పుకో.
తండ్రి యేసుక్రీస్తు కంటే గొప్పవాడని ఒప్పుకో. ఇద్దరు సమానం అని చెప్పకండి. వీళ్ళంటి వాళ్ళకి వీళ్ళేం చేస్తున్నారు? తండ్రిని క్రీస్తుని ఒప్పుకోవట్లేదు, తండ్రిని కుమారుని ఒప్పుకోవట్లేదు. ఈ డిఫరెన్షియేట్ లేకోకుండా సమానం అని చెప్తున్నారు. అది అది భిన్నమైన బోధ. క్రీస్తు విరోధులు వీళ్ళు. సోదరులారా, మోసపోకండి. ఈ బోధ సరైన బోధ కాదు. బ్రదర్ జేమ్స్ అంటే బ్రదర్ ఆర్ వంశీ, మీకు బైబిల్ తెలియదు. వీళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి పనిలో లేరు. వీళ్ళు నిత్య నరకానికి తీసుకెళ్లేటువంటి పనిలో ఉన్నారు. జాగ్రత్త, ప్రతి క్రైస్తవునికి జాగ్రత్త. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.